వెల్కమ్ టు స్టిమ్డ్ ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ మీకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అన్ని టాపిక్స్ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు స్టూడెంట్ అయినా, లేదంటే జాబ్ కోసం చూస్తున్నా, లేదంటే మీ నాలెడ్జ్ని అప్స్కిల్ చేసుకోవాలన్నా మీకు ఈ వీడియోస్ అన్నీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇవాళ మనం పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి బెస్ట్ స్ట్రాటజీస్ టు డూ SEO ఇన్ 2024. అంటే నేను మీకు ఇక్కడ ఆన్ పేజ్ చేసుకోండి, ఆఫ్ పేజ్ చేసుకోండి, ఇటువంటి కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే అలాంటి స్టఫ్ చాలా చోట్ల అవైలబుల్గా ఉంది. మేము ఏదైతే స్ట్రాటజీస్ మా క్లయింట్స్కి యూజ్ చేసి వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టామో ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా మేము మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను చెప్పే స్ట్రాటజీస్ మీకు ఓవర్ నైట్లో సక్సెస్ రాదు. ఇది మీరు లాంగ్ రన్లో మీరు ఇవన్నీ మెయింటైన్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మనం పిక్ చేసుకున్న 4 టాపిక్స్ వచ్చేసి UI/UX, నెక్స్ట్ థింగ్ వచ్చేసి EEAT, థర్డ్ వన్ వచ్చేసి టాపిక్ అథారిటీ, ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాక్లింక్స్. UI అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. మీరు UI అంటే మీ వెబ్సైట్కి యూజ్ చేసే కలర్ కాంబినేషన్స్ కానీ, టెక్స్ట్ ఫార్మాట్స్ కానీ, టెక్స్ట్ స్పేసింగ్ కానీ, మీకు కనిపించే ఏదైతే విజువల్స్ ఉంటాయో అవన్నీ కూడా యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఎప్పుడైతే మీ యూజర్ ఇంటర్ఫేస్ కరెక్ట్గా ఉందో మీరు వచ్చిన కస్టమర్ని హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూజర్ ఎక్స్పీరియన్స్. మీరు రాసిన కంటెంట్ ఆర్గనైజ్డ్గా, కాల్ టు యాక్షన్ బటన్స్, దాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో వచ్చిన లీడ్ని మీరు ఎలా కన్వర్జన్ కింద ప్లాన్ చేస్తారు. అంటే లెటెస్ట్ కన్సిడర్ ఒక కంటెంట్ ఇచ్చి దాని కింద మీరు కాల్ టు యాక్షన్ బటన్, అంటే ట్యాప్ టు డైరెక్ట్ వాట్సాప్ కాంటాక్ట్, ఇటువంటి అన్నీ కూడా మీరు కరెక్ట్గా ప్లేస్ చేయగలిగితే దాన్ని యూజర్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో ఈ రెండు కనుక కరెక్ట్గా ఉంటే మీ వెబ్సైట్కి ఎప్పుడైతే ఒక విజిటర్ వస్తాడో వాళ్ళని మీరు ఈజీగా ఎక్కువ టైం హోల్డ్ చేయొచ్చు. వన్స్ ఎప్పుడైతే ఎక్కువ టైం హోల్డ్ చేశారో ఆటోమేటిక్గా మీకు కన్వర్జన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి EEAT. మీరు ఏ కాన్సెప్ట్స్ రాసినా, మీరు బ్లాగ్స్ రాసినా, మీరు 4 మేజర్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఆ టాపిక్ రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్తో రాయాలి, ఎక్స్పర్టీస్తో రాయాలి, అథారిటీనెస్ అండ్ ట్రస్ట్ వర్తీనెస్. ఈ 4 కనుక 110% మెయింటైన్ చేస్తే మీకు గూగుల్లో మంచి బెటర్ పొజిషన్ ర్యాంకింగ్ అనేది వస్తుంది. సో అందుకని టాపిక్ని ఎప్పుడు రీరైట్ చేయకుండా మీరు దాని మీద కొంచెం టైం స్పెండ్ చేసి దానికి తగ్గట్టు మీరు కంటెంట్ డెలివరీ చేయగలిగితే మీ వెబ్సైట్ బెస్ట్ పొజిషన్లో ర్యాంక్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టాపిక్ అథారిటీ. టాపిక్ అథారిటీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి దానికి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ మీరు స్టార్ట్ చేస్తూ కొంతకాలం అది మెయింటైన్ చేసి మళ్ళీ దాంతోపాటు వేరేది స్టాక్స్ రిలేటెడ్ కనుక ఇంటిగ్రేట్ చేస్తే మీకు టాపిక్ అథారిటీ లేదు అని చెప్పి గూగుల్ కన్సిడర్ చేస్తుంది. అందుకని మీరు ఏదైతే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తారో ఆ నీష్తో దాంట్లో మాత్రమే మీరు మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే మీరు అలా మెయింటైన్ చేస్తారో గూగుల్కి ఈజీగా అర్థమవుతుంది. అంటే మీరు యూజ్ చేసే ప్రతి కీవర్డ్ వెబ్సైట్లో ఓన్లీ రిలేటెడ్ టు పర్టికులర్ నీష్. అప్పుడు మీ ర్యాంకింగ్ అనేది చాలా మంచి పొజిషన్కి వెళ్తుంది. ఇది మట్టుకు మీరు 110% మీరు మెయింటైన్ చేయండి. ఇది మేజర్ కీ పాయింట్. ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాక్లింక్స్. బ్యాక్లింక్స్ అంటే నేను అన్ఈవెన్ బ్యాక్లింక్స్ గురించి అసలు మాట్లాడలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి అయితే బ్యాక్లింక్స్ తెచ్చుకుంటారో దానికి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, స్పామ్ కంటెంట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు అక్కడి నుంచి బ్యాక్లింక్ తెచ్చుకోండి. ఎప్పుడైతే అటువంటి కైండ్ ఆఫ్ బ్యాక్లింక్ మీరు తెచ్చుకుంటారో అప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. ఈ అన్ఈవెన్ బ్యాక్లింక్స్ అనేది వద్దు. నేను చెప్పిన ఈ 4 టాపిక్స్ కనుక మీరు లాంగ్ రన్లో కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ వెబ్సైట్కి చాలా చేంజ్ కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సూర్య సైనింగ్ ఆఫ్.